సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటే ఏమిటి, ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అసలు ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ ని మనం ఎందుకు చెయ్యాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బేసికల్లీ మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాలరీ, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలా చాలా ఉంటాయి కదా. అంటే ఈ ప్రెసెంట్ మంత్ జూలై, కానీ మనం ఈ జూలైలో జరిగే రెంట్ కానీ, శాలరీస్ కానీ, ఎంప్లాయీస్ శాలరీస్ కానీ మనం ఆగస్ట్ లో పే చేస్తాం. సో ఆగస్ట్ లో పే చేయాలి అంటే ఫస్ట్ ఆ శాలరీకి ఒక ప్రొవిజన్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ఆ ప్రొవిజన్స్ ని మనం ఈ మంత్ లోనే క్రియేట్ చేయాలి. ఆ ప్రొవిజన్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మంత్ లో ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వాలి కాబట్టి, సో ఈ మంత్ కి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రొవిజన్ బట్టి మనం ఆ ఎంప్లాయీస్ కి శాలరీ అనేది పే చేస్తాం. సో సేమ్ వే రెంట్ కూడా మనం పే చేస్తాం అనమాట. సో రెంట్ కూడా ఈ మంత్ రెంట్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం కాబట్టి, సో నెక్స్ట్ మంత్ లో పే చేసేది నెక్స్ట్ మంత్ డేట్ ని బట్టి ఉంటుంది. కానీ ఆ డేట్ అనేది మనం ప్రొవిజన్స్ ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. లైక్ ఆ ప్రొవిజన్స్ ఈ మంత్ ఎండ్ లో క్రియేట్ చేస్తాం కాబట్టి, సో నెక్స్ట్ మంత్ లో మనం పేమెంట్ జరుగుతుంది. సో ఇలా ఈ ప్రొవిజన్స్ అనేవి మంత్ ఎండ్ లో, అంటే ఆ జరిగే మంత్ లో ఆ సాలరీస్ కానీ, రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటిని పే చేయాలి కాబట్టి, వాటిని నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం కాబట్టి, ఆ నెక్స్ట్ మంత్ లో కూడా మనం సమ్ రివర్సల్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాము. సో ఈ మంత్ లో వాటి రిలేటెడ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడాన్ని ప్రొవిజన్స్ అంటాము. సో ఈ ప్రొవిజన్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్ మెథడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ ని బట్టే ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి మనం క్లియర్ చేయొచ్చు. ఇన్ రియల్ టైమ్ సినారియోలో, అంటే రియల్ టైమ్ కంపెనీస్ ఏంటంటే ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ లో, ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఓన్లీ ఫస్ట్ స్టెప్ అంటే యాక్యురల్ డిఫరల్ మెథడ్ ని మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని ఫాలో అవ్వరు. ఎందుకు ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని ఫాలో అవ్వరు అంటే, ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ యూజ్ చేసుకుంటే ఆ ట్రాకింగ్ అనేది చేయలేరు. అంటే డాక్యుమెంట్ ట్రాకింగ్ అనేది చేయడం పాసిబిలిటీ అవ్వదు. సో ఈ ట్రాకింగ్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే, ఎప్పుడైతే ఎంప్లాయీ మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని బట్టి పేమెంట్ చేసేటప్పుడు, ఖచ్చితంగా పేమెంట్ చేసేటప్పుడు ఆ ప్రొవిజన్స్ ని ఒకసారి చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే, మనం ఎంత ప్రొవిజన్స్ చేసాం ఆ ప్రొవిజన్స్ ని బట్టే వాళ్ళు పేమెంట్ చేస్తారు కాబట్టి. సో ఆ విధంగా ట్రాకింగ్ చేయడానికి అనేది ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఐ మీన్ సో యూజ్ఫుల్ అవ్వదు, ట్రాక్ చేయడానికి వీలు అవ్వదు. సో ఇన్ ఫస్ట్ కేస్ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో ఆ పాసిబిలిటీ ఉంటుంది, అంటే ట్రాకింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యాక్యురల్ డిఫరల్ మెథడ్ ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ అంటే ఏమిటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ అంటే ఏమిటి అనే విషయాల గురించి ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. సో 1 minute. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్యురల్ డిఫరల్ మెథడ్. సో ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మంత్ శాలరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై. సో జూలై మంత్ శాలరీ అనేది ఆగస్ట్ లో పే చేస్తాం కాబట్టి, సో జూలై 31st కానీ 30 కానీ ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలి అంటే వచ్చే లెడ్జర్ వచ్చేసరికి సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో ఈ సాలరీ అనేది డెబిట్ అవుతుంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఈ మంత్ జూలై 31st అంటే జూలై మంత్ ఎండ్ లో క్రియేట్ చేసే ప్రొవిజన్స్ ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో నేను చెప్తుంది. సో ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో ఏంటంటే, ఫస్ట్ మంత్ ఎండ్ లో ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం. ఆ నెక్స్ట్ మంత్ లో, అంటే ఆ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో ఆ క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని రివర్స్ చేస్తాం, డాక్యుమెంట్ రివర్సల్ చేస్తాం. సో రివర్సల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్ ఆ లెడ్జర్ అనేది రివర్స్ అవుతుంది. సో సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కదా, సో అది రివర్స్ అయ్యి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా అనేది వస్తుంది. సో ఇది రివర్స్ చేయగా వచ్చే డాక్యుమెంట్. ఆ తర్వాత పేమెంట్ కి వెళ్ళేటప్పుడు, అంటే ఆ డాక్యుమెంట్ ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. ఇది యాక్యురల్ మెథడ్. ఈ యాక్యురల్ మెథడ్ లో చేసే స్టెప్స్ అన్నమాట.
అదే విధంగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో ఈ స్టెప్స్ ఏ విధంగా చేస్తారు అంటే, ఫస్ట్ ఈ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. లైక్ మంత్ ఎండ్ కి ఈ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు యాజ్ యూజువల్ సేమ్ లెడ్జర్స్ లో ఏ మాత్రం వేరియేషన్ ఉండదు. సో సాలరీ అకౌంట్ డేటా టు ఇప్పుడు నేను ఇక్కడ రెంట్ తీసుకుంటున్నాను. సో రెంట్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఇది ఫస్ట్ ఈ ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఈ ప్రొవిజన్స్ క్రియేట్ చేశాక ఇక్కడ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏంటంటే మనకి ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేయడానికి అవకాశం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకేసారి పేమెంట్ చేస్తారు. ఇన్ పేమెంట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది సేమ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంటే ఇక్కడ డ్యూయల్ లెడ్జర్ అనేది వస్తుంది అనమాట. సో అవుట్ స్టాండింగ్ అకౌంట్ ఫస్ట్ ఈ యాక్యురల్ మెథడ్ లో ఏంటంటే ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని మనం రివర్స్ చేస్తాం. సో రివర్స్ చేసిన డాక్యుమెంట్ కి మనం పేమెంట్ చేస్తాం. అక్కడ ఏంటంటే లెడ్జర్స్ అనేది రివర్స్ అవుతుంది. కానీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ప్రొవిజన్ తీసుకుంటే రెంట్ అకౌంట్ డేటా టు సాలరీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఇది మన ప్రొవిజన్ అనమాట. సో ఈ రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి ప్రొవిజన్ కాబట్టి when it goes to a పేమెంట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ లెడ్జర్ ఏ విధంగా వస్తుందంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, సాలరీ అకౌంట్ డేటా, క్యాష్ అకౌంట్. ఎందుకంటే మనం క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ వాట్ ఎవర్. సో క్రెడిట్ అనేది పేమెంట్ బ్యాంక్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇది మంత్ ఎండ్ ప్రొవిజన్స్. సో ఈ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే మనకి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి యాక్యురల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే రియల్ టైమ్ సినారియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే ఫస్ట్ కేసెస్ మాత్రమే ఫాలో అవుతారు. సెకండ్ కేస్ అనేది చాలా వరకు వర్కౌట్ అవ్వదు అనమాట. అండ్ అదే విధంగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేసేది అకౌంటెంట్, ఈ పేమెంట్ అనేది చేసేది క్యాషియర్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో ఇదేంటి మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి యాక్యురల్ డిఫరల్ మెథడ్. సో ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ గురించి ఫస్ట్ మెథడ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆ సెకండ్ వన్ వచ్చేసరికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ సెకండ్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోలో అయితే యాక్యురల్ డిఫరల్ మెథడ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో వచ్చేసరికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, సో మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటే ఇది మంత్ ఎండ్ ప్రొవిజన్స్ కి ఏ విధంగా లెడ్జర్స్ వస్తాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో మనకి 3 ప్రాసెస్ స్టెప్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కదానికి సర్టైన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ని బట్టి మనం మూవ్ అవ్వాలన్నమాట. సో ఇన్ ఫస్ట్ కేస్ అంటే యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో మనం ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్స్ ఏంటి అంటే, 1 వచ్చేసరికి డిఫైన్ రివర్సల్ రీజన్, అంటే మన డాక్యుమెంట్ రివర్సల్ చేయడానికి ఒక రీజన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో డిఫైన్ రివర్సల్ రీజన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిఫైన్ యాక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రివర్స్ ద డాక్యుమెంట్. ఏదైతే మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తామో ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ వ్యాలిడ్ రీజన్, డిఫైన్ రివర్సల్ రీజన్. సో ఈ రివర్సల్ రీజన్ ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలన్నమాట. సో డిఫైన్ రివర్సల్ రీజన్ కి ఫస్ట్ యాజ్ యూజువల్ మీరు ఎవరైనా కానీ ఆ వీడియో అనేది చూసుండకపోతే నేను ఆల్రెడీ మన వీడియోలో అనేది అంటే మన కాన్ఫిగరేషన్ వీడియోస్ లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ చూస్తే రెఫరెన్స్ గా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ రివర్సల్ రీజన్. సో ఈ రివర్సల్ రీజన్ ని ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తామో ఆ డాక్యుమెంట్ రివర్స్ చేసే సిచ్యువేషన్ లో ఒక వ్యాలిడ్ రీజన్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం, ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ అనేది ఇవ్వాలి. సో ఆ రీజన్ ని ప్రొవైడ్ చేయడాన్ని డిఫైన్ రివర్సల్ రీజన్ అన్నమాట. సో ఈ డిఫైన్ రివర్సల్ రీజన్ కి సేమ్ ప్రాసెస్ స్టెప్స్ ఏంటంటే, వెయిట్ ఎ మినిట్. సో ఈ డిఫైన్ రివర్సల్ రీజన్ కి ప్రాసెస్ స్టెప్ అంటే టీ కోడ్ వచ్చేసరికి FB08. సో FB08 లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్ బటన్, అంటే నేను ఇది ఆల్రెడీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను జస్ట్ థియరీ పార్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో థియరీ పార్ట్ గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సో నేను ఇది మాన్యువల్ గా చెప్తాను. సో ఈ డిఫైన్ రివర్సల్ రీజన్ కి టీ కోడ్ వచ్చేసరికి FB08. సో ఈ FB08 లో వెళ్ళాక న్యూ ఎంట్రీస్ బటన్ క్లిక్ చేయండి. సో రీజన్ నెంబర్
సో ఆ రీజన్ కి ఒక నెంబర్ అనేది అసైన్ చేయాలి. సో ఆ నెంబర్ ని బట్టే మనం రీజన్ టెక్స్ట్ అనేది ఇన్ ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. సో రీజన్ నెంబర్ వచ్చేసరికి లైక్ 10 20 12 వాట్ ఎవర్ ద నెంబర్, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ అనేది ఇవ్వండి. నేను 10 ఇస్తాను. సో ఆ తర్వాత రివర్సల్ టెక్స్ట్ వచ్చేసరికి రివర్సల్ రీజన్ ఫర్ సమ్ రీజన్ వాట్ ఎవర్, సమ్ మిస్ గివింగ్ టు సమ్ కస్టమర్, రాంగ్ కస్టమర్ అని, లేదంటే సమ్ ఏదో ఒకటి ఇలాంటి రీజన్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత నెగటివ్ పోస్టింగ్ అనేది డీసెలెక్ట్ అయి ఉంటుంది. సో నెగటివ్ పోస్టింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. వై వీ నీడ్ టు సెలెక్ట్ నెగటివ్ పోస్టింగ్ అంటే, యాక్చువల్ గా నెగటివ్ పోస్టింగ్ ని ఎందుకు సెలెక్ట్ చేసి పెట్టాలి అంటే, ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఏంటంటే, మనం ఎప్పుడైతే మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేది లాస్ట్ మంత్ ఎండింగ్ డేట్ లో మనం క్రియేట్ చేస్తాం. ఆ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేది నెక్స్ట్ మంత్ లో మనం రివర్సల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అవి డెబిట్ సైడ్ నెగటివ్ పోస్టింగ్ గా మనకు కనపడుతుంది. సో నెగటివ్ పోస్టింగ్ గా మనం కనపడాలి అంటే ఈ నెగటివ్ పోస్టింగ్ అనేది మనం ఆ నెగటివ్ పోస్టింగ్ ని క్లియర్ చేయాల్సి వస్తుంది. అంటే ఏదైతే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ అనేవి యాక్చువల్ మనం చెప్పుకున్న విధంగానే ఈ ప్రొవిజన్స్ అనేవి నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ లో మనం డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తాం. సో అలా రివర్స్ చేసిన అమౌంట్ అనేది నెగిటివ్, అంటే డెబిట్ సైడ్ నెగిటివ్ గా కనిపిస్తుంది, నెగిటివ్ పోస్టింగ్ గా. సో దాన్ని క్లియర్ చేయాలంటే ఈ నెగిటివ్ పోస్టింగ్ అంటే ఈ నెగిటివ్ పోస్టింగ్ ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో నెగిటివ్ పోస్టింగ్స్ ని కూడా మనం ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేయడానికి అవకాశం ఉండడానికి. సో అదే విధంగా ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్, ఈ ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ ని మనం ఎందుకు సెలెక్ట్ చేయాలి అనే మెయిన్ రీజన్ కోసం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసేది లాస్ట్ మంత్ డాక్యుమెంట్, ఈ మంత్ లో మనం రివర్స్ చేస్తున్నాం. సో ఈ రివర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒరిజినల్ డేట్ తోటి రివర్స్ చేయాలా, లేదంటే మనకిష్టం వచ్చిన డేట్ తోటి ఈ డాక్యుమెంట్ రివర్స్ చేయాలా అనేది మనం డిఫైన్ చేయాలి. సో ఈ ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ ఈ ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అనేది కనుక మనం సెలెక్ట్ చేయకుండా ఉంటే ఏం జరుగుతుందంటే, అలాంటి సిచ్యువేషన్ లో మనకి డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డేట్ ప్రకారమే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే ఏ డేట్ లో అయినా కూడా మనం డాక్యుమెంట్ రివర్స్ చేయాలి అంటే ఈ ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి అనమాట. సో ఈ విధంగా మన ఈ డిఫైన్ రివర్సల్ రీజన్ ని మనం డిఫైన్ చేసి సేవ్ చేస్తే ఆ రివర్సల్ రీజన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి డిఫైన్ యాక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్. సో మనం మంత్ అండ్ ప్రొవిజన్స్ ని క్రియేట్ చేయడం అనమాట. సో ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ ని క్రియేట్ చేయడం అంటే దానికి టీ కోడ్ వచ్చేసరికి FBS1. సో ఈ FBS1 లో మనం ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ FBS1 లో ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ బట్టే, అంటే ఈ క్రియేషన్ బట్టే ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో FBS1 ఎంటర్ చేయగలనే, ఈ టీ కోడ్ ఎంటర్ చేయగలనే సేమ్ యాజ్ యూజువల్ డేట్, యాజ్ యూజువల్ ఫీల్డ్స్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కరెన్సీ అండ్ పోస్టింగ్ పీరియడ్, కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటుంది. దేర్ ఈస్ నో చేంజ్. ఇక్కడ ఎక్స్ట్రాగా కనిపించేది ఏంటంటే లైక్ ఈ FBS1 FBS02 రెండు కూడా సిమిలర్ గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమన్నా యాడ్ అవుతాయంటే అది రివర్సల్ రీజన్స్ మాత్రమే యాడ్ అవుతుంటాయి ఈ FBS1 లో. సో ఈ FBS1 టీ కోడ్ ఎంటర్ చేయడంలోనే మనకి సేమ్ పోస్టింగ్ డేట్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా వస్తాయి. అండ్ ఇన్వర్స్ పోస్టింగ్ లో ఏంటంటే, ఇన్వర్స్ పోస్టింగ్ లో రివర్సల్ రీజన్, మనం ఏదైతే ప్రీవియస్ స్టెప్ లో ఒక డాక్యుమెంట్ రివర్స్ చేయడానికి ఒక రీజన్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా. సో ఆ రీజన్ అనే నెంబర్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆ నెంబర్ ని బట్టి ఆ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ గా ఇన్బిల్డ్ గా అక్కడికి వచ్చేసింది. సో రివర్సల్ రీజన్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా రివర్సల్ డేట్, పర్టికులర్ డేట్ లో ఈ ట్రాన్సాక్షన్ అనేది పోస్టింగ్ చేయాలి అని మనం డిసైడ్ చేసి ఒక కమాండ్ ఇవ్వడాన్ని ఈ రివర్సల్ డేట్ అంటారు. సో ఇది సేమ్ గా ఉంటుంది. ఇది ఎంటర్ చేసినాక రిమైనింగ్ ఫస్ట్ లైన్ ఐటమ్ కానీ తర్వాత అమౌంట్ ఇవన్నీ కూడా FBS02 లో మీరు ఏవైతే చేస్తారో అవే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్ ఐటమ్ వచ్చేసరికి 40 ఏదవుతుంది, ఇప్పుడు మంత్ ఎండ్ మనం ఒక సాలరీ ప్రొవిజన్స్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే, సో సాలరీ ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలంటే లెడ్జర్ పోస్టింగ్ ఏ విధంగా వస్తుంది అంటే, లెడ్జర్ ఏ విధంగా వస్తుంది, సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో సాలరీ అనేది డెబిట్ అయింది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ అయింది. సో సాలరీ డెబిట్ అయింది కాబట్టి ఇట్స్ 40.
40 పోస్టింగ్ కి ఈజ్ రిప్రజెంట్ టు డెబిట్ అండ్ 50 పోస్టింగ్ కి ఈజ్ రిప్రజెంట్ టు క్రెడిట్ అనమాట. సో 40 డెబిట్ కాబట్టి డెబిట్ ప్లేస్ లో మనం ఏది మెన్షన్ చేయాలి, సాలరీ అకౌంట్ అనేది మెన్షన్ చేయాలి. సో 40 పోస్టింగ్ కి అండ్ సాలరీ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అండ్ బిజినెస్ ఏరియా, వ్యాలిడ్ డేట్, టెక్స్ట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మనం ఏవైతే ఉన్నాయో సో ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ పోస్టింగ్ అంటే సెకండ్ లైన్ ఐటమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఈ సెకండ్ లైన్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే 50 ఈజ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అంటే అది క్రెడిట్ కాబట్టి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో అవి ఎంటర్ చేసినాక మళ్ళీ సేమ్ అమౌంట్, టెక్స్ట్ ఇవన్నీ కూడా సిమిలర్ గా మెన్షన్ చేసి సిమ్యులేట్ కొట్టి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయడమే అనమాట. ఒక నిమిషం. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయడమే అనమాట. ఇక్కడ F-02 కి FBS1 కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఒక్క రివర్సల్ రీజన్ మాత్రమే, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు వేరియేషన్ ఉంటుంది. రిమైనింగ్స్ మొత్తం కూడా సేమ్. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పోస్టింగ్ కి ఎంటర్ చేస్తారు, సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఫస్ట్ లైన్ ఐటమ్ ఎంటర్ చేసి సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ లైన్ ఐటమ్ అనేది ఎంటర్ చేస్తారు, సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు అనమాట. సో వన్స్ డాక్యుమెంట్ అనేది సిమ్యులేట్ చేసి పోస్టింగ్ చేయడమే. సో ఇది నేను సాలరీ ప్రొవిజన్స్ కి చెప్పాను, రెంట్ ప్రొవిజన్స్ కి మీరు ఓన్ గా చేసుకోండి అనమాట. సో ఇది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి రివర్స్ అక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్. సో ఈ రివర్స్ అక్యురల్ డిఫరల్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రొవిజన్స్ క్రియేట్ చేశామో ఆ ప్రొవిజన్స్ ని రివర్స్ చేయాలన్నమాట. సో ఇలా రివర్స్ చేయడాన్ని ఈ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఈ రివర్సల్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ గా కంప్లీట్ చేసాము, ఏది F.81 లో. సో F.81 టీ కోడ్ ని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్ ని ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనమాట. మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ని రివర్స్ చేయాలనుకుంటున్నామో అవి రివర్సల్ చేస్తాం. సో ఈ రివర్సల్ చేసేది ఎప్పుడు మనం ఏదైతే మంత్ అండ్ ప్రొవిజన్స్ మనం FBS1 టీ కోడ్ ని యూజ్ చేసేది, ఆ FBS1 టీ కోడ్ ని యూజ్ చేసి ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసేది మంత్ ఎండ్ లో, లైక్ 30, 31 ఈ టైంలో మనం క్రియేట్ చేస్తాం అనమాట. కానీ ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేది జరిగేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో కానీ ఫస్ట్ వీక్ లో కానీ చేస్తూ ఉంటారు అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ F.81. సో F.81 లో సేమ్ మీరు డాక్యుమెంట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేయడానికి పెద్ద వేరియేషన్ ఏం లేదనుకుంటా. కంపెనీ కోడ్ అనేది మెన్షన్ చేయాలి అండ్ అదేవిధంగా రివర్సల్ పోస్టింగ్ డేట్ అనేది మెన్షన్ చేయాలి అండ్ టెస్ట్ రన్ అనేది సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ కొడితే ఆ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయినాక మళ్ళీ మనం ఒకసారి చెక్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ పోస్టెడ్. మనం డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డాక్యుమెంట్ అనేది ఆ రివర్సల్ ఆప్షన్ బేస్ మీద డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సో అలా పోస్ట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయాలంటే FB03 లో మనం డాక్యుమెంట్ డిస్ప్లే అనేది చేయొచ్చు అనమాట. సో యాజ్ ప్రొవిజన్స్ మనం స్టార్టింగ్ లో మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు అంటే FBS1 లో మనం క్రియేట్ చేసేటప్పుడు లెడ్జర్ ఏ విధంగా వస్తుంది, లైక్ సాలరీ ప్రొవిజన్స్ కి సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అది ఫస్ట్ ప్రొవిజన్. సో దాన్ని రివర్స్ చేసినప్పుడు ఏమొస్తుందంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్. ఏంటంటే డాక్యుమెంట్ జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. సో వన్స్ అలా అయిపోయినాక ఆ తర్వాత పేమెంట్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పేమెంట్ చేసేది క్యాషియర్. ఆ క్యాషియర్ యూజ్ చేసే లెడ్జర్ ఏంటంటే సాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ విధంగా ప్రొవిజన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ లో ఈ ప్రొవిజన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం షార్ట్ వేలో సింపుల్ గా ఒకటి మనం తెలుసుకుందాం. అంటే ఈ యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ సింపుల్ గా తెలుసుకుందాం. మనకి సింపుల్ గా మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటే ఏమీ లేదండి. మంత్ అండ్ ప్రొవిజన్స్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ యాక్యురల్ మెథడ్ అండ్ డిఫరెంట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్. సో ఈ యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ అంటే ఏమిటంటే లైక్ మనం ఫస్ట్ వచ్చేసరికి ఒక మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి బేసికల్లీ మంత్ ఎండ్ లో లైక్ 30 కానీ 31st లో కానీ క్రియేట్ చేయబడతాయి. సో మంత్ అండ్ ప్రొవిజన్స్ కి లెడ్జర్ వచ్చేసరికి లైక్ సాలరీస్ కి సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అది మంత్ అండ్ ప్రొవిజన్స్ అనమాట. సో వాటిని మనం ఎప్పుడైతే అంటే ఆ మంత్ అండ్ ప్రొవిజన్స్ ని మనం నెక్స్ట్ మంత్ లో డాక్యుమెంట్ అనేది రివర్స్ చేయాలి. సో ఈ యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ లో ఈ యొక్క ఫిక్స్డ్ కాన్ఫిగరేషన్స్ 3 స్టెప్స్.
మనం ఏదైతే మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని రివర్స్ చేయాలి. సో రివర్స్ చేశాక ఆ డాక్యుమెంట్ కి పోస్టింగ్ అనేది చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఆ డాక్యుమెంట్ అనేది మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు FBS1 లో మనం F-02 లో ఏదైతే మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మనం మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేసి సేమ్ యాజ్ యూజువల్ మనం డాక్యుమెంట్ అనేది రివర్స్ చేయాలి. డాక్యుమెంట్ రివర్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే జస్ట్ ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సో ప్రొవిజన్స్ కి సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి రివర్స్ చేసినప్పుడు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్. సో అది పేమెంట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు పేమెంట్ ఎవరైతే క్యాషియర్ ఉన్నారో ఆ పర్సన్ ఆ పేమెంట్ అనేది చేస్తాడు. ఆ పేమెంట్ కి కూడా లెడ్జర్ ఏ విధంగా వస్తుంది అంటే సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. సో ఇది మంత్ అండ్ ప్రొవిజన్స్ లో అక్యురేట్ డిఫరల్ మెథడ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT వెంకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మంత్ అండ్ ప్రొవిజన్స్ లో యాక్యురల్ డిఫరల్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో యాక్యురల్ డిఫరల్ మెథడ్ అంటే ఏమిటి, ఈ యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో ఏ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి అనే విషయాల గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ అంటే ఏమిటి, ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అండ్ దీంట్లో ఉండే కొన్ని మెయిన్ ప్రాసెస్ స్టెప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని వెండర్ కి, కస్టమర్స్ కి, అకౌంట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి వీటికి మాత్రమే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇన్ SAP ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఎందుకు ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ లో కొన్ని వేల కొద్ది మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రాసెస్ చేస్తాం. ఇయర్ ఎండింగ్ లో ఏ డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి, ఏ డాక్యుమెంట్స్ ఓపెన్ లో ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అంటే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ద్వారా మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉన్నదే అందుకు. అది ఏంటి అంటే డాక్యుమెంట్స్ క్లియర్ అయిన డాక్యుమెంట్స్ ఏంటి, లేదంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ ని క్లియర్ గా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే బేసికల్లీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది లైక్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి టీ కోడ్ వచ్చేసరికి FBL3N. సో ఈ FBL3N లో కూడా మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో లైక్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్, ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ బట్టి ఏ డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి, ఏ డాక్యుమెంట్స్ స్టిల్ ఇంకా ఓపెన్ ఐటమ్ లో ఉన్నాయని తెలుసుకోవడాన్ని ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది అంటారనమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ లో బేసికల్లీ ఇవి వెండర్ కి, కస్టమర్స్ కి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రిలేటెడ్ ఏవైతే క్లియర్ చేయాల్సిన సిచ్యువేషన్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అండ్ అదే విధంగా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఐటమ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్లియర్డ్ ఐటమ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్. ఈ 3 బేసెస్ ని బట్టే మనకి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది ఈ ఓపెన్ ఐటమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 డాక్యుమెంట్స్ అనేవి ప్రాసెస్ చేసాం. సో 100 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. సో ఈ 100 డాక్యుమెంట్ లో ఒక 30 డాక్యుమెంట్స్ మాత్రమే మనం క్లియర్ చేసాం. సో 30 డాక్యుమెంట్స్ మనం క్లియర్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనం ఇన్ మంత్ ఎండింగ్ లో ఏ డాక్యుమెంట్స్ మనం క్లియర్ చేసాం, సో ఏ డॉक्यूमेंट्स మనం ఇంకా క్లియర్ చేయలేదు, సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి అనుకోండి. అంటే క్లియర్ చేసిన డాక్యుమెంట్స్ ఎన్ని లేదంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఎన్ని అని మనం ఒకవేళ తెలుసుకోవాలి అంటే డాక్యుమెంట్ డిస్ప్లే డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇది క్లియర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఇండివిడ్యువల్ గా ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. సో అలా కాకుండా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకొని అంటే యూజ్ చేసుకొని సింగిల్ స్టెప్ లో ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ ఐటమ్ లో ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యాయి అని ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే
ఈ ఓపెన్ ఐటమ్స్ అనేవి ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయో, ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ అవ్వలేదో వాటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ని యూజ్ చేసుకొని డాక్యుమెంట్స్ క్లియర్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుని ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. ఈ క్లియర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఏవైతే డాక్యుమెంట్స్ క్లియర్ చేశారో లేదంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది జరిగిందో వాటిని క్లియర్ డాక్యుమెంట్ అంటారు. సో ఈ క్లియర్ డాక్యుమెంట్ ని అనేది మనం సెలెక్ట్ చేస్తే ఏవైతే క్లియర్ అయిపోయాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ కి క్లియర్డ్ అయిన డాక్యుమెంట్స్ కి వేరియేషన్ ఏంటంటే ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్స్ అనేవి రెడ్ కలర్ లో ఉంటాయి, క్లియర్ అయిన డాక్యుమెంట్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ని మంత్ అండ్ ప్రొవిజన్స్ లో ఏ విధంగా యూజ్ చేస్తాము అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో in SAP we have 3 scenario in open item management. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ మంత్ అండ్ ప్రొవిజన్స్. అండ్ అదే విధంగా ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో కూడా మనకి 3 స్కెనారియోస్ ఉంటాయి. అదేంటంటే ఫుల్ పేమెంట్ ఒకటి, అంటే ఫుల్ క్లియరింగ్ ఒకటి, పార్షియల్ క్లియరింగ్ ఒకటి, రెసిడ్యువల్ క్లియరింగ్ ఒకటి. అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తామో ఇన్ మంత్ ఎండ్ ఆ ప్రొవిజన్స్ ని ఫుల్ పేమెంట్ అంటే ఫుల్ అమౌంట్ క్లియర్ చేయడమా, సో అలా క్లియర్ చేయడాన్ని ఫుల్ క్లియరింగ్ అంటారు. అలా కాకుండా పార్షియల్ గా మనం క్లియర్ చేస్తే అది పార్షియల్ అంటే కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం అమౌంట్ పే చేయడాన్ని పార్షియల్ పేమెంట్ అంటారు. అలా కాకుండా రెసిడ్యువల్ పేమెంట్. సేమ్ ఈ మూడు స్టెప్స్ అనేవి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనకి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుల్ పేమెంట్. సో ఫుల్ పేమెంట్ అనేది అంటే ఫుల్ క్లియరింగ్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫుల్ క్లియరింగ్ మెథడ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి అంటే యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ లో మనం యూజ్ చేసిన టీ కోడ్ ఏంటి, మంత్ అండ్ ప్రొవిజన్స్ ని క్రియేట్ చేయడానికి FBS1. కానీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో అంటే ఈ సినారియోలో ఈ మంత్ అండ్ ప్రొవిజన్స్ ని మనం క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసరికి F-02. సో you guys are already know F-02, how to fill it and how to process this F-02. సో డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది F-02 లో చేస్తారు. ఈ F-02 నే మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటారు ఇన్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో అనమాట. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో ఫస్ట్ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒక రెంట్ ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాను ప్రెసెంట్. ఈ రెంట్ మనం ఆల్రెడీ సేమ్ కాన్ఫిగరేషన్ పార్ట్ ఇవి ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామనేది ప్రీవియస్ వీడియోస్ లో కాన్ఫిగరేషన్ వీడియోస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నేను ఇక్కడ జస్ట్ థియరీ పార్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి సో మాన్యువల్ గా చెప్తున్నాను. సో F-02 లోకి వెళ్తే మనకి యాజ్ యూజువల్ F-02 ఏ విధంగా ఫినిష్ చేయాలో మీ అందరికి తెలుసు. సో డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ అండ్ అదే విధంగా పోస్టింగ్ పీరియడ్, కంపెనీ కోడ్ అండ్ అదే విధంగా కరెన్సీ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. సో ఫస్ట్ లైన్ ఐటమ్ లోకి వచ్చేసరికి రెంట్ ప్రొవిజన్ కాబట్టి మనం రెంట్ ప్రొవిజన్ కు వచ్చే లెడ్జర్ ఏంటి, యాక్యురల్ డిఫరెంట్ మెథడ్ లో కానివ్వండి లేదంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ లో కానివ్వండి, ప్రొవిజన్స్ అన్నప్పుడు లెడ్జర్ అనేది సేమ్ గా వస్తుంది. దెర్ ఇస్ నో చేంజ్. సో రెంట్ ప్రొవిజన్ కి లెడ్జర్ వ్యూ ఎలా వస్తుందంటే సో రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో మనకి ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ అండ్ ప్రొవిజన్స్ ఈ మెథడ్ కి అండ్ యాక్యురల్ డిఫరల్ మెథడ్ కి వేరియేషన్ ఏంటంటే యాక్యురల్ డిఫరల్ మెథడ్ లో మనం డాక్యుమెంట్ అనేది రివర్స్ చేశాక పోస్టింగ్ చేస్తాం, పేమెంట్ చేస్తాం. సో అది ఎలా అంటే ఫస్ట్ మంత్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ తీసుకుంటే సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇది మంత్ అండ్ ప్రొవిజన్స్. ఆ ప్రొవిజన్ ని మనం రివర్స్ చేస్తాం ఏది బిఫోర్ పేమెంట్ చేయడానికి ముందే డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసేదానికి టీ కోడ్ ఏంటి సేమ్ F-80 ని యూజ్ చేసుకుని డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసినప్పుడు అది ఏ విధంగా వస్తుంది. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ డేటా ఈ మంత్ అండ్ ప్రొవిజన్ చేసిన మంత్ ప్రొవిజన్స్ కి అది డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మంత్ అండ్ ప్రొవిజన్ మనం రివర్స్ చేస్తే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు సాలరీ అకౌంట్ ఇది రివర్స్ అవుతుంది. అది పేమెంట్ కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పేమెంట్ కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా లెడ్జర్ వస్తుందంటే సాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్.
కానీ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేది రివర్సల్ చేయడానికి లేదు, రివర్సల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవిజన్స్ క్రియేట్ చేయడానికి అంటే రెంట్ అకౌంట్ డేటా, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒకేసారి పేమెంట్ చేస్తారనమాట. సో ఆ పేమెంట్ కూడా ఏ విధంగా ఉంటుంటే రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అండ్ అదేవిధంగా పేమెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, ఈ విధంగా లెడ్జర్ వ్యూ వస్తుంది. సో ప్రెజెంట్ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనం ఫస్ట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం లైక్ రెంట్ కి. సో రెంట్ ప్రొవిజన్స్ కి రెంట్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి F-02 డాక్యుమెంట్ డేట్ టైప్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ అండ్ పోస్టింగ్ పీరియడ్ అండ్ అదే విధంగా కరెన్సీ, కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటుంది. ఫస్ట్ లైన్ ఐటమ్ లో వచ్చేసరికి 40 ఫంక్షన్ కి, 40 పోస్టింగ్ కి 40 అంటే ఏంటి? డెబిట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సో రెంట్ అనేది డెబిట్ అయింది కాబట్టి, అంటే రెంట్ అకౌంట్ డేటా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి సో రెంట్ అనేది డెబిట్ అయింది. సో డెబిట్ కాబట్టి 40 పోస్టింగ్ కి అండ్ రెంట్ అకౌంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎంటర్ కొడితే కొన్ని సెకండ్ లైన్ ఐటమ్ కి వెళ్తుంది. ఈ సెకండ్ లైన్ ఐటమ్ లో అమౌంట్, టెక్స్ట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి సేమ్ సెకండ్ లైన్ ఐటమ్ లోకి వచ్చేసరికి 50 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? క్రెడిట్ ని రిప్రజెంట్ చేస్తుంది. క్రెడిట్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్రెడిట్ ఏమైంది? మంత్ అండ్ ప్రొవిజన్స్ లో రెంట్ అకౌంట్ డేటా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి సో 50 అనేది క్రెడిట్ కాబట్టి సో 50 పోస్టింగ్ కి అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అక్కడ మనం క్రెడిట్ కి లింక్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఎంటర్ కొట్టి సేమ్ అమౌంట్, బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేసేసి డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. సో F-02 ఏ విధంగా పోస్ట్ చేస్తామో అదే విధంగా డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. అక్కడ ఏ విధమైన వేరియేషన్స్ ఉండవు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్, అది ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది చేయాలి. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెకింగ్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఆ డాక్యుమెంట్ ని ఏ విధంగా చెక్ చేయాలి అంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి మనకు తెలుసు కదా FBL3N అనేది. సో ఆ టీ కోడ్ ద్వారా మనం ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకుని వెరిఫికేషన్ అనేది చేయాలి. FBL3N లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ అంటే ఏదైతే జిఎల్ అకౌంట్ ఉందో ఆ జిఎల్ అకౌంట్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. లైక్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైతే ఉందో ఏ అకౌంట్ కి అసైన్ అవుతాయి అంతా కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కాబట్టి సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ జిఎల్ అనేది ఇక్కడ మనం FBL3N అంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది మనం మెన్షన్ చేసి ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఓపెన్ ఐటమ్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లో ఎన్నైతే ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఓపెన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఆ ఓపెన్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ గా చూసుకొని ఏ డాక్యుమెంట్ ఇంకా క్లియర్ కాలేదు, సో క్లియర్ కాని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా వెరిఫికేషన్ చేయాలి. FBL3N లోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఓపెన్ ఐటమ్ ని సెలెక్ట్ చేస్తే చాలు. ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏవైతే ఇంకా క్లియర్ కాలేదో అవన్నీ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ క్లియర్ కాని డాక్యుమెంట్స్ ని మనం క్లియర్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక రెంట్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేసాం. సో ఆ రెంట్ ప్రొవిజన్స్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఓపెన్ ఐటమ్ లో మనకి ఒక రెడ్ సింబల్ తోటి అది మనకు కనిపిస్తుంది. సో దాన్ని క్లియర్ చేయాలి. సో క్లియర్ చేయాలి అంటే దానికి టీ కోడ్ ఏంటి? F-07. ఇట్ ఈస్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్ ప్రొవిజన్స్. సో F-07 లోకి వెళ్ళి ఇక్కడ F-07 లోకి వెళ్ళి సేమ్ డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అండ్ డాక్యుమెంట్ టైప్, పోస్టింగ్ పీరియడ్ అండ్ కంపెనీ, కరెన్సీ ఇవన్నీ కూడా సేమ్ గా ఉంటాయి. దేర్ ఇస్ నో చేంజ్. F-07 లో వేరియేషన్స్ ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసరికి క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటాయి. అదేవిధంగా క్లియరింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్ ప్రొవిజన్స్. సో ఆ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో ఈ బ్యాంక్ డేటాలో ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ జనరల్ లెడ్జర్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసి ఆ తర్వాత బిజినెస్ ఏరియా అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ డేట్ కూడా అందులోనే ఎంటర్ చేయాలి. తర్వాత టెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఫర్ రెంట్. ఆ తర్వాత ఏమొస్తుందంటే ఓపెన్ ఐటమ్ సెలక్షన్స్. ఈ ఓపెన్ ఐటమ్ సెలక్షన్స్ లో ఏంటంటే ఏవైతే మీ జనరల్ లెడ్జర్ ఉంటుందో ఆ జనరల్ లెడ్జర్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. అంటే లైక్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్.
సో ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ అకౌంట్ టైప్ అనేది ఎస్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎస్ అంటే ఏంటంటే జనరల్ లెడ్జర్ అనమాట. సో ఈ ఎస్ అనేది జనరల్ లెడ్జర్ చూసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత FDAC-07 లో మనం మెయిన్ గా ఎంటర్ చేయాల్సింది బ్యాంక్ డేటా ఒకటి, ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ ఒకటి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇన్ లెఫ్ట్ సైడ్ రైట్ టాప్ రైట్ కార్నర్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ని మనం క్లిక్ చేయాలన్నమాట. వన్స్ ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రొవిజన్స్ అమౌంట్ అనేది మనకి కనిపిస్తుంది ఈ కింద అమౌంట్ సెక్షన్ లో. సో అమౌంట్ సెక్షన్ లో మనకు ఆల్రెడీ ప్రొవిజన్స్ అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఆ ప్రొవిజన్స్ ని మనం ఒకసారి క్లియర్ గా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ చెకింగ్ ఎలా అంటే ఆ ప్రొవిజన్ అమౌంట్ అంటే మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేసిన అమౌంట్ ప్రెసెంట్ మనం ఎంటర్ చేసే అమౌంట్ రెండు సేమ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రొవిజన్స్ అని మనం 10,000 కాబట్టి సో దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇన్ డౌన్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ లో ఏంటంటే అమౌంట్ యూ ఎంటర్డ్ అమౌంట్ అసైన్డ్ షుడ్ బి 0. అక్కడ అమౌంట్ ఎంటర్డ్ కి అమౌంట్ అసైన్ కి రెండిటికి 0 కనిపిస్తుంది రైట్ సైడ్ వచ్చేసరికి. సో అలా 0 కనిపించినప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ అని మీనింగ్. సో అలా డాక్యుమెంట్ ఆ అమౌంట్ ఎంటర్డ్ అమౌంట్ అసైన్డ్ 0 ఉన్నప్పుడు మాత్రమే మీరు క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ కి క్లియర్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది మనం ప్రాసెస్ చేయాలి. సేమ్ ఇంకా ఆ అమౌంట్ ఎంటర్డ్ అదే విధంగా అమౌంట్ అసైన్డ్ 0లో ఉన్నప్పుడు డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయడమే. అక్కడ మళ్ళీ FBL 3N లోకి వెళ్ళి సేమ్ ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని ఆ జిఎల్ ని ఎంటర్ చేసి ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనం చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు ఏదైతే మనం క్లియర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది మనకు అక్కడ కనిపించదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లియర్ చేసాం కాబట్టి. మనం సెలెక్ట్ చేసింది ఏంటి ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్ అనేది ఓన్లీ ఏవైతే క్లియర్ కాలేదో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. అక్కడ అలా కాకుండా మీరు ఓపెన్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తే మనం ప్రీవియస్ గా ఏదైతే క్లియర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇది ఫుల్ క్లియరింగ్ మెథడ్. సో ఈ ఫుల్ క్లియరింగ్ మెథడ్ కాబట్టి ఇప్పుడు మనం పార్షియల్ లేదంటే రెసిడ్యువల్ మెథడ్ అంటే రెసిడ్యువల్ పేమెంట్ మెథడ్ ని మనం చూద్దాం. ఈ పార్షియల్ రెసిడ్యువల్ మెథడ్ అంటే ఏం లేదండి, మనం క్రియేట్ చేసిన మంత్ అండ్ ప్రొవిజన్ అంటే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ కి పార్షియల్ అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో సగం అమౌంట్ ని పే చేయడమే. సో ఇక్కడ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి యాజ్ యూజువల్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి F-02 కాబట్టి సో F-02 లోకి వెళ్ళి ఇప్పుడు నేను సాలరీ ప్రొవిజన్స్ అనేది రెంట్ నే క్రియేట్ చేస్తాను. అగైన్ రెంట్ ప్రొవిజన్ నే క్రియేట్ చేస్తాను. సో రెంట్ F-02 లోకి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ టైప్ అండ్ అదే విధంగా పోస్టింగ్ పీరియడ్ కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ విల్ బి సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. అవన్నీ కూడా ఈజీగా మీరు అర్థం చేసుకొని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఐటమ్ లో రెంట్ ప్రొవిజన్స్ కి ఏంటి రెంట్ అకౌంట్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో రెంట్ అనేది 40 అంటే డెబిట్ అయింది కాబట్టి సో ఫస్ట్ లైన్ ఐటమ్ లో 40 పోస్టింగ్ కి ఇచ్చేసి రెంట్ అకౌంట్ ని రెంట్ జిఎల్ ని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి అమౌంట్ టెక్స్ట్ బిజినెస్ ఏరియా ఇవన్నీ ఎంటర్ చేసి సెకండ్ లైన్ ఐటమ్ లో వచ్చేసరికి 50 అంటే క్రెడిట్. సో 50 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ కొట్టి సేమ్ అమౌంట్ టెక్స్ట్ ఇవన్నీ మెన్షన్ చేసుకొని సిమ్యులేట్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేయడం. ఎందుకంటే F-02 మీకు ఆల్రెడీ తెలుసు డాక్యుమెంట్ ఏ విధంగా పోస్ట్ చేయాలని. సో నేను అందుకే మళ్ళీ చెప్పట్లేదు. సో మాన్యువల్ గా అలా స్పీడ్ గా వెళ్ళిపోయాను. సో ఇక్కడ మనం ఏంటంటే మంత్ అండ్ ప్రొవిజన్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం F-02 లోకి వెళ్ళి. సో రెండు ప్రొవిజన్ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రొవిజన్ అనేది మనకి కనిపిస్తుందా లేదా అని FBL 3N లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలన్నమాట. సో FBL 3N లోకి వెళ్ళి మనం ఏదైతే క్రియేట్ చేసామో డాక్యుమెంట్ టైప్ అనేది లేకపోతే ఆ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జనరల్ లెడ్జర్ ని మనం మెన్షన్ చేసి ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తే మనం ఓపెన్ ఐటమ్స్ ఏవైతే క్లియర్ కాలేదో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఏదైతే అమౌంట్ అనేది అంటే ఆ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసామో ఆ ప్రొవిజన్ కూడా ఒక రెడ్ సింబల్ తోటి ఓపెన్ ఐటమ్ సెక్షన్ లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దానిని అప్పుడు నేను ఆ రెంట్ ప్రొవిజన్ ని 20,000 కి నేను జనరేట్ చేశాను. సో 20,000 కి నేను పార్షియల్ ఇన్కమ్ అంటే పార్షియల్ పేమెంట్ అనేది చేస్తాను. లైక్ పార్షియల్ పేమెంట్ అంటే 10,000 నేను పే చేయాలనుకుంటున్నాను. సో 10,000 పే చేయాలనుకుంటే సో సేమ్ పేమెంట్ క్లియరింగ్ వచ్చేసరికి అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ రెంట్ ప్రొవిజన్స్ వచ్చేసరికి
టీ కోడ్ వచ్చేసరికి F-07. సో దే wait a minute. సో ఇప్పుడు ఇక్కడ పార్షియల్ మనం పార్షియల్ పేమెంట్ అనేది మనం చేయాలన్నమాట. సో ఇక్కడ మనం రెంట్ ప్రొవిజన్ అనేది 20,000 కి చేసాం కాబట్టి 20,000 కి రెంట్ ప్రొవిజన్ చేసాం. కానీ ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ లో మనం పార్షియల్ పేమెంట్ అంటే సగం ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం పే చేయాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగానే ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో మనకి త్రీ సినారియోలు ఉంటుంది. ఫుల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. మనం ఫుల్ క్లియరింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ వెళ్తాం. సో ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ లో F-07 లో ఏంటంటే సేమ్ మనకి ఉండేవి సేమ్ డాక్యుమెంట్ టైప్, పోస్టింగ్ డేట్ అండ్ కంపెనీ, కరెన్సీ, పోస్టింగ్ పీరియడ్, వేరియంట్ ఇవన్నీ కూడా సేమ్ గా ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ డేటాలో వచ్చేసరికి యాజ్ యూజువల్ బ్యాంక్ డేటాలో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ జనరల్ లెడ్జర్ అండ్ అదేవిధంగా అమౌంట్ 20,000 మనం ప్రొవిజన్స్ అయితే మనం 10,000 ఎంటర్ చేద్దాం. ఎందుకంటే 10,000 పే చేయాలి కాబట్టి. సో 10,000 ఎంటర్ చేసి బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలక్షన్ లో మనం ఏదైతే జనరల్ లెడ్జర్ ఉంటుందో అది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి అంటే అకౌంట్ టైప్ ఎస్ అంటే జనరల్ లెడ్జర్ కాబట్టి. సో ఇన్ సేమ్ రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మన ప్రొవిజన్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొవిజన్ అమౌంట్ లో ఏంటంటే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ చేసి పెట్టండి. ఆ అమౌంట్ మీద కర్సర్ ని సెలెక్ట్ చేసి పెట్టుకొని అక్కడ సేమ్ టాప్ లో పార్షియల్ ఇన్కమ్ అంటే పార్షియల్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసి ఆ తర్వాత సేమ్ మనం అమౌంట్ అనేది 10,000 అనేది ఎంటర్ చేసి డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయడమే అనమాట. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెథడ్ ఇన్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో. సో ఈ వీడియో తోటి మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి అనమాట. సో అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఉన్న 2 ఆప్షన్స్ యాక్యురల్, డిఫరల్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అండ్ అదే విధంగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ని స్మాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫుల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. సో ఫుల్ క్లియరింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ని ఫుల్ గా ఒకేసారి అమౌంట్ అంటే 30,000 కి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తే సో 30,000 కి క్లియర్ చేయడం, అది ఫస్ట్ మంత్ ఎండ్ ప్రొవిజన్ అనమాట. అంటే ఫుల్ క్లియరింగ్ మంత్ ఎండ్ ప్రొవిజన్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి పార్షియల్ క్లియరింగ్. సో ఈ పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటంటే మనం ఒక 30,000 కి ప్రొవిజన్ క్రియేట్ చేస్తే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో లైక్ 10,000 ఒకసారి పే చేయడం, లేదంటే 15,000 ఒకసారి పే చేయడం, ఇలా పే చేయడాన్ని పార్షియల్ పేమెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం, ఈ అకౌంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ప్రొవిజన్స్ క్రియేట్ చేసేది F-02 లో, క్లియర్ చేసేది F-07 లో అనమాట. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT Venki యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ.